వాదన. అంతటితో ఆగకుండా 9 అంతస్తుల లైబ్రరీలోని పుస్తకాలకు నిప్పు పెడితే ఆ మంటలు కొన్ని రోజుల పాటు మండుతూనే ఉన్నాయని చెప్పుకునేవారు. ప్రాణభయంతో పరుగులు తీసిన విద్యార్థులు చేతికందినన్ని పుస్తకాలను తీసుకుని తలా ఓ దిక్కుకు పారిపోయారు. ఆ దాడి జరిగాక ఇలాంటి మరో యూనివర్సిటీని ఆ తర్వాత ప్రపంచం చూడలేదు, నిర్మించలేదు. నలందపై ఖల్జీ దండయాత్రకు కారణం ఏంటి అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. విజ్ఞానంలో తమకు ఎవరూ పోటీ ఉండకూడదన్న ఉద్దేశంతో చేసిన నాశనంగా కొందరు వాదిస్తూ ఉంటే, బౌద్ధ మతాన్ని లేకుండా చేయటానికి సాగించిన వినాశనంగా మరికొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆ కాలంలోనే అన్ని మతాలు సంప్రదాయాల వాళ్లు కలిసిమెలిసి చదువుకున్న విశ్వవిద్యాలయం ఇది. ఆఫ్ఘన్ సంప్రదాయం, థాయ్ సంప్రదాయం, పాశ్చాత్యులు, బౌద్ధులు, హిందువులు ఇలా ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం కల్పించింది నలంద. నలంద యూనివర్సిటీ